నామము గురించే మీరు దేవుని ఎదుటికి రావాలన్న ఒకే ఒక సంకల్పం తప్ప వేరొక్కటి కానే కాదు. ఇది వాస్తవం. ఎందుకంటే నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. నా ప్రభువే మిమ్మల్ని ఎన్నుకొని ప్రేమించి ఆయన సన్నిధికి చేరిస్తే నేనెవరిని మిమ్మల్ని దేశించడానికి నాకు ఆ హక్కు అర్హత లేదు. మర్యాదగా కాపాడుకోవటమే. అంటే ఇంకా మీకు అతిశయోక్తి, మీరు నెత్తికెక్కుతారండి కొన్ని విషయాలు చెప్పట్లేదు. కానీ ఒక యజమాని ఇంట్లో పనివాడు సరే ఆ గేదెని కడుగు, అయ్యా ఆ గేదె నల్లగొంది, బురదేసుకుంది, మట్టి పూసుకుంది, కొమ్ములు ఉన్నాయి, దానికి చీముడు వస్తుంది, ఇవన్నీ పని లేదు. వెళ్ళి పనివాడు దేవుడు చెప్పాడు, నాకు గొర్రెలు వచ్చాయి, ఆహారం పెట్టు. యజమాని చెప్పినప్పుడు పనివాడు ఎలాంటి ఆహారం పెట్టాలి? నేను ఒక ఇంట్లో పని మనిషిని. ఆ ఇంటి వారసుడు ఇంటికి వచ్చాడు. యజమాని చెప్పాడు, అబ్బాయి జాన్సన్, మా అబ్బాయి వచ్చాడు, భోజనం వడ్డించు. నేను ఎలాంటి భోజనం పెట్టాలి? అడిగి శ్రేష్టమైనది పెట్టాలి, లేకపోతే తయారు చేయాలి, లేకపోతే కొనుక్కు రావాలి, లేకపోతే యజమాని అడిగి తీసుకొని శ్రేష్టమైన. ఎందుకంటే యజమాని వారసుడు, రేపు పొద్దున ఆయన పోయిన తర్వాత వారసుడిదే రాజ్యం. అలాంటి ఈ స్థలంలో నిలిచిన నేను మీకు పంచుకునే ప్రతి వాక్యం, ప్రతి మాట 100% నా మట్టుకు కాదు. ఎప్పటికీ నేను అలా చెప్పను, భవిష్యత్తులో కూడా చెప్పకుందునుగాక. ఏ పరిస్థితి కూడా నన్ను అట్లా మౌల్డ్ చేయకూడదు, అది నా ఆశ. ఇంతవరకు ఎక్కడ నేను అతి పరిశుద్ధ స్థలంలో నిలబడి మీకు పలుమార్లు చెప్తా. మత్తయి సువార్త 9:17 ఒక మాట గుర్తు చేస్తూ ఉంటా. ఎంతమందికి గుర్తుందో ఒకసారి ఆ మాట చదువుతారా? సబ్జెక్ట్లో లేదు కానీ గుర్తు చేస్తున్నా. 5:19 అనుకుంటా, 5:19 సారీ, మత్తయి సువార్త. చాలండి, విన్నారా? అర్థమైందా? కొద్దిగా వాల్యూమ్ పెట్టినా, బేస్ తగ్గించి లైట్గా వెంట్రుకంతా గట్టిగా చేతులెత్తి హల్లేలూయా అని చెప్పండి. చాలా జాగ్రత్తగా వినండి. రాకడ గురించినటువంటి ఒక ప్రత్యేకమైన సందేశాలు ప్రభు మనకి ఇస్తున్నాడంటే మీరు అర్థం చేసుకోవాలి. విన్నోళ్ళు వింటారు, విననోళ్ళు వినరు. అందరికీ అర్థమవుతుందా? వెనకాల వాళ్ళకి వినపడుతుందా? ఇత్తరం తల్లి స్పష్టంగా అర్థమవుతుందా? మళ్ళీ ఇంటికి పోయినా ఫోన్ చేస్తా, నాకు చెప్పాలి మొత్తం. రూతం తల్లి చూడు ఎంత ఉద్యోగం ప్రార్థన చేసి. ఎప్పుడు చేశారా మీరు? అసలు మీకు గ్యాప్ ఇవ్వట్లేదామా? చూస్తున్న ప్రతి ఆదివారం ఇంకెవరైనా ఎత్తుకుంటారేమో. ఒక్కోసారి పాపం నేను ఆమెను అనిచేస్తా, వెనకాల వాళ్ళు చేయండి అని, అయినా కూడా ఎత్తుకోరు. కాబట్టి ప్రార్థన చేయడానికి ఆసక్తి కలిగి ఆశ కలిగి ఉండాలి. ఆమేన్. ఇప్పుడు మనం చదువుకునే మాటలు ఏముందంటే పలుమార్లు చెప్పా, జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి ఈ ఆజ్ఞలలో మిగుల అల్పమైన ఒకదానిని మీరి, ఇక్కడి నుంచి చెప్తున్న వాక్యములో ఒక్కదానినైనా నేను చెయ్యకుండా, అలా ఉండకుండా మీకు చెబితే పరలోకంలో ఎవరు అల్పులు అవుతారంట? మిగులు అల్పులు ఎవరు? అర్థమైందా? నేనే మీ అందరికంటే తక్కువని అవుతా. నేను ఇక్కడికి వచ్చింది ఎందుకంటే ఇక్కడ గొప్పగా ఉండడానికి కాదు, పరలోకంలో గొప్పగా ఉండాలని నేను ఈ స్థలంలో నిలబడ్డా. కాబట్టి నేను పొరపాటును కూడా మీరి ఉద్దేశపూర్వకంగా ఎప్పుడు వాక్యం చెప్పను. 100కి 100% మీ క్షేమాన్ని గురే చెప్తా. లేదంటే ఈ పాటికి 5,000 మంది సంఘం కొండేపులో ఉండేది మనకి సునామాలో. నా జ్ఞానాన్ని ఉపయోగించి వాడి సేవ చేసుంటే 5,000 మంది సంఘం అయిపోయేది ఈ పాటికి. ఇలాంటి ఉపదేశం తట్టుకొని నిలబడాలంటే
రాత్రి చెప్పానే, సంకల్పంలో ఏర్పాట్లో ఉన్న వాళ్ళే ఉంటారు, అందరూ రాలేరు. కాబట్టి అలాంటి ఒక ప్రత్యేకమైన వాక్య పరిచర్య కాబట్టి చాలా జాగ్రత్తగా వినాలి. మరలా పోతే రాదు. మీరు యూట్యూబ్లో తర్వాత విన్నా అది సద్దన్నమే, ఫ్రెష్ కాదు, అది అయిపోయింది, ఈ రోజుతో అయిపోయింది, అది అట్లా అయిపోద్ది. అందుకని ఫ్రెష్గా దేవుని వాక్యం వినాలి. ఏంటో దేవుడు మనకిచ్చే ఈ కడవరి కాలపు ప్రత్యేకత అంటే, ఒక 2-3 రెఫరెన్సులు త్వరగా చదువుతాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 2వ వచనము. చాలు, 2 రెఫరెన్సులు ఎక్కువ చెప్తానని చెప్పా. మీరు మళ్ళీ బైబిల్లోకి వెళ్ళి బయటకు రాకుండా ఉండొద్దు, జాగ్రత్తగా వినండి. ఇక్కడ చదువుకున్న మాటలో ఏమనుందంటే, ఆయన చెప్పాడు కదా, ఏమని చెప్పాడు? అనుకూల సమయము, అనుకూల సమయంలో నీ ప్రార్థన నేను విన్నాను. రక్షణ దినము. ఏది రక్షణ దినము? కంటిన్యూ. అది రక్షణ దినమున నిన్ను ఆదుకొని నీ మొర వింటాను. ఏదయ్యా రక్షణ దినం అంటే? ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయం ఇదే. నువ్వు అనుకుంటున్నావు నేను రక్షణ పొంది 20 ఏళ్ళు అయింది, నేను బాప్తిసం పొంది 30 ఏళ్ళు అయింది, నేను రక్షణ తీసుకొని 40 years, నేను రక్షణ తీసుకొని చాలా సంవత్సరాలు అయింది. దేవుడు దేనిని పరిగణలోకి తీసుకుంటాడయ్యా అంటే, నువ్వు ఎప్పుడో పొందిన రక్షణ పరిగణలోకి తీసుకోడు, నీ పాత సీనియారిటీని పరిగణలోకి తీసుకోడు. స్టిల్ టుడే, ఈరోజు వరకు, ఈ క్షణం వరకు నీ భక్తి, నీ విశ్వాసం దేవునిలో ఎలా ఉందో దాన్ని తీసుకుంటాడు. అందుకే అంటాడు, నేడే, ఇదే మంచి సమయం, ఇదే రక్షణ దినం. ఈ రక్షణ దినమున నీవు పెట్టిన మొర ఆయన ఆలకిస్తాడు. హల్లెలూయా, గట్టిగా చెప్పండి, హల్లెలూయా. జాగ్రత్తగా వినండి. మరలా చెప్తున్నా కదా, ఇది ఒక కథలాగా చెప్తే మీకు ఈజీగా ఎక్కుతుంది, కానీ అలా కుదరదు. ఆ ఎడిటింగ్ మరి నాకు అంత డెప్త్కి రాలా. జాగ్రత్తగా వినండి. రక్షణ దినము, ఈరోజు నువ్వు ప్రార్థన చేస్తే ఇదే, ఈరోజు నువ్వు మారు మనసు పొందితే ఇదే, ఇది రక్షణ దినం. అయితే దినముల గురించి దేవుడు కొన్ని విషయాలు బైబిల్లో రాసి పెట్టాడు. ఇది రక్షణ దినం. ఇంకో దినం గురించి మీకు ఇప్పుడు చదువుతా. అదే కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక 1వ అధ్యాయము 14వ వచనం చదువుదాం. చాలండి. మరియు మన ప్రభు అయిన యేసయ్య దినం. అందరు చూడండి, ఇందాక చదివింది ఏ దినము? రక్షణ దినము. ఇప్పుడు చదివింది ఏ దినము? యేసయ్య దినము. అదేమో రక్షణ దినం, ఇదేమో యేసుక్రీస్తు దినం. ఈ రెండిటికి మధ్య ఉన్న వ్యత్యాసం ఏంట్రా అంటే, రక్షణ దినం అంటే ఈ క్షణములో నువ్వు చేసే ప్రార్థన, నువ్వు చేసే ఆరాధన, నువ్వు పాడే పాట, నువ్వు పొందే మారు మనసు, నువ్వు చేసే తీర్మానం, నువ్వు ఇచ్చే కానుక, ఈ క్షణంలో నువ్వు చేసే భక్తి తీర్మానంలో ఉన్న వాల్యూ, దానిని బట్టి దానిని అంగీకరించి నిన్ను ఆశీర్వదించేది రక్షణ దినం. యేసుక్రీస్తు దినం అంటే ఏది? రేపొద్దున ఆయన ఎదుట నువ్వు నిలబడతావు. అయ్యా అడుగో, జాన్సన్ పాస్టర్ గారు, మా పాస్టర్ గారు, ఈ ఉపదేశం చెప్పింది ఆయనే, ఈ బోధలో నడిపించింది ఆయనే, ఈ మర్మాన్ని విప్పింది ఆయనే, ఈ వాక్యము నాకు బోధించింది, ఈ బాప్తిసం ఇచ్చింది ఆయనే అని నీవు నన్ను ఒప్పుకుంటావు. నువ్వు ఒకవేళ దీవించబడ్డా, శిక్షించబడ్డా, ఆశీర్వదించబడ్డా, దేవుడితో కొట్టబడ్డా, బహుమానమే పొందుకున్నా, కిరీటమే పొందుకున్నా, మహిమ వస్త్రములు నువ్వు ధరించుకున్నా,
పరలోకంలో నీ పరిస్థితి ఎలాగుండని దేవుడు నిన్ను ఎంత గణపరచనే. ఎవరిదిరా ఇదంతా? అయ్యా నేను పలాని హెర్మోన్ మందిరంలోకి వెళ్ళిన నాటి నుంచి ఆ దైవజనుడు చెప్పిన వాక్యం అయ్యా అని నువ్వు నన్ను ఒప్పుకుంటావు, నేను నిన్ను ఒప్పుకుంటా. అయ్యా ఈ విశ్వాస నమ్మకమైన విశ్వాసయ్యా, నా కొరకు ప్రయాసపడింది, పరిచర్య కొరకు ప్రయాసపడింది, గుప్పులు విప్పింది, దశమ భాగం ఇచ్చింది, అర్పణ ఇచ్చింది, దేవుని సందులో నమ్మకంగా ఉంది, అనేకులకు సువార్త ప్రకటించింది, సంఘ క్షేమాభివృద్ధి కొరకు మోకరించి చేతులెత్తి ప్రార్థించింది, విస్తారమైన పరిచర్య చేసిందని నీ గురించి నేను ఒప్పుకుంటా. ఒక్కసారి మనం పరీక్ష చేసుకోవాలి, దేవుని సన్నిధిలో మనం పరీక్ష చేసుకోవాలి. ఇప్పుడు నేను చెప్పిన ఈ మాటలన్నిటికీ నువ్వు నేను అర్హత కలిగి ఉన్నామా? దేవుని ఎదుట నిలబడినప్పుడు యేసుక్రీస్తు దినం ఉంది. మరలా చెప్తున్నా, యేసు ప్రభు ఏం చెప్పాడు ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు అదే జరుగుతుంది, వేరొకటి జరగట్లేదు. ముందుకెళ్తాం, ఇప్పుడు ఇంకా ముందుంది, ఇంకా ముందుకెళ్తాం, అదే జరుగుతుంది, వేరేదేం జరగట్లా. యేసుక్రీస్తు ఎదురు నిలబడినప్పుడు ఇవి నువ్వు నేను ఒప్పుకొని దేవుని ఎదురు సమాధాన పడాలి, దేవుడికి అప్పచెప్పాలి. ఇంకొక దినం గురించి చదువుదాం. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 17వ వచనం చదువుదాం. దానికి తట్టుకోగలిగిన వాడెవడు? బా, ఎప్పుడు చదివారమ్మా? భూరాజులు మోడీ గారు, బైడెన్ గారు, పుతిన్ గారు, ఎలన్ మస్కు, జలన్ మస్కు, భూరాజులు, అధిపతులు ఎవరు? లక్ష్మీ మిట్టల్, అనిల్ అంబానీ, ముఖేష్ అంబానీ, ఇంకా ఎవరైతే గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారో అధిపతులు, భూరాజులు, అధిపతులు, సామాన్యులు, సామంతులు, గొప్పవారు, కొద్దివారు, పేదోళ్ళు, ధనికులు, కులం లేదు, మతం లేదు, ప్రతి ఒక్కరూ ఏమని అడుక్కుంటారంట? చదవక్క. చాలు. ఆయన సన్నిధికి, గొర్రెపిల్ల ఉగ్రతకి మమ్మల్ని మరుగు చేయండి. హలో, జాగ్రత్త వినండి. యోహాను యోర్దాను నదిలో నిలబడి బాప్తిస్మం ఇస్తున్నాడు. ఏమని చెప్తాడు తెలుసా? అదుగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. గొర్రెపిల్ల ఎంత? ఏమన్నా చేయగలదా? ఏమన్నా చేయగలదా గొర్రెపిల్ల? దానంత అమాయకత్వం ఉంటుందా? కసాయివాడు ఓ పక్క గొర్రెలు నరుకుతా ఉన్నా కూడా నిలబడట్టే చూస్తుంటుంది, మళ్ళీ పోయిద్ది, వాడి దగ్గరికే పోయిద్ది. దానికి తెలియదు గొర్రెపిల్ల అమాయకత్వం. నేను మీకు చాలాసార్లు చెప్పాను, నేను బండి మీద వెళ్తున్నా, గేట్ పడింది, అక్కడ ఆగా. సాయంకాలం సరిగ్గా 5 గంటల సమయం, ఒక గొర్రెల మంద వస్తుంది. ట్రైన్ వచ్చేదానికి గేట్ వేసాడు. ఒక గొర్రె వెళ్ళి రైలు పట్టాల మీదకి వెళ్ళి పాప మా కాపరి కాపాడుకోవాలని ప్రయత్నం చేస్తాం. ఒక గొర్రె వెళ్ళిపోయింది, ముక్కలు అయిపోయింది ట్రైన్ కింద పడి. అది చచ్చిపోయినప్పుడు మనమైతే అబ్బా అని కనీసం ఒక కడుగు అట్లా వెనక్కి వేస్తుంది కదా. కానీ ఈ గొర్రెలు ఏం చేస్తుంది తెలుసా? దగ్గరికి పోయి ఆ పట్టాల మధ్యలో గ్యాప్ దొరికితే దూరదామని దోతున్నాయి. అవి ఏమనుకుంటున్నాయంటే ఒరే మన గొర్రె అవతలిపోయింది, చచ్చిన సంగతి తెలియలా, మన గొర్రె అవతలిపోయింది, మనం కూడా వెళ్ళాలని దూరాలని ప్రయత్నం చేస్తాం. అంత అమాయకమైన గొర్రెపిల్ల. ఈరోజు దేవుని గొర్రెపిల్ల అయిన యేసు క్రీస్తు పాదాల దగ్గర, ఆయన సన్నిధిలో మనం ఏ ఆట ఆడినా, ఏ పాట పాడినా, ఎట్ట బతికినా ఆయన కృపా కనికరములను కాపాడి మరల పంపిస్తున్నాయి క్షేమంగా. మంచిది, బాగా చప్పట్లు కొట్టారు, వెరీ గుడ్, నిజమే, దేవుని స్తోత్రం. కానీ రేపు ప్రకటన గ్రంథం ఈరోజు కాదు, రేపు సంగతి అది. రేపు ఆ గొర్రె పిల్ల ఉగ్రత తప్పించుకోలేక ఆ సంఘమే,
ఆ కృపని, ఆ కనికరమని, ఆ దయని పొందుకున్న ఆ సంఘమే రాయి దగ్గరికి వెళ్ళి, బండల దగ్గరికి వెళ్ళి బ్రతిమాలుకుంటాయంట, గొర్రె పిల్ల ఉగ్రతలో నుంచి మమ్మల్ని తప్పించండి. ఏ బండ, ఏ కొండ, ఏ పర్వతం ఆయన కనుదృష్టిలో నుంచి నేను కాపాడలేదు. తప్పించుకోలేవు, ఆయన ఉగ్రతను దాటిపోలేవు. సంగమా అనుకుంటున్నాం మనం, ఎవరు చూశారు పరలోకం, ఎవరు చూశారు లోకం అని. ఎవరు చూశారు కరోనా? దుమ్ము లేపలా? లేపిందా లేదా? పెద్దోడని, చిన్నోడని, గొప్పోడని, డాక్టర్ అని, అబ్బాయిడు పిహెచ్డి, సైకాలజిస్టు, సైంటిస్టు ఆగిందా? మినిస్టరు, సెక్యూరిటీ ఉంది, గన్నులు ఉన్నాయి, ఆగిందా? ఎవరు చూశారులే అనుకుంటున్నావు? గుర్తుపెట్టుకో, రేపు జరగబోతుంది. ఇది యోహాను చెప్పాడు. యోహాను చూసి, వాళ్ళు బ్రతిమాలటం చూసి నేను అనుకుంటా, యోహాను వాళ్ళ పేర్లు కూడా రాసింటే బాగుండి అనిపించింది. అక్కడ ఎవరి మీద ఉగ్రత పడుతుందో, ఎవరి మీద దేవుని ఆ బండ పడుతుందో వాళ్ళ పేర్లు రాసింటే బాగుండు. సరే, యోహాను చెప్పింది అటు పక్కన పెట్టు. మన ప్రభు అయిన యేసయ్య ముందే చెప్పాడు, రే నేను వస్తా, అలా జరుగుతుంది, మీరు జాగ్రత్త అని ముందే చెప్పాడు. లూకా సువార్త 21వ అధ్యాయం 34వ వచనం. త్వరగా. యేసు ప్రభు తాను బ్రతికిన దినములలో ఏ దినము అయ్యా? జాగ్రత్త, ఈ డేట్లన్నీ గుర్తుపెట్టుకోండి. రక్షణ దినము ఇదే. దేవుని ఎదుట నిలబడే దినం ఒకటి ఉంది. దేవుని ఉగ్రత గొర్రె పిల్ల దినం ఒకటి ఉంది. ఏం చెప్తున్నాడు? ఆ దినమున అకస్మాత్తుగా ఉరి వచ్చినట్టుగా వచ్చి, జాగ్రత్తగా ఉండండి. కొట్టు చప్పట్లే గట్టిగా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. అన్నా, అక్క విను, ప్రభు ముందే చెప్తున్నాడు, ఆ దినం ఒక్కటి వస్తుంది. అది భయంకరమైన దినం. ఎట్లా వస్తుంది నీకు తెలియదు, ఊరు వచ్చినట్టు వస్తుంది. ఎట్లా? బండి మీద వెళ్తున్నాడు, టకామని పడ్డాడు. ఏమైందిరా? హాస్పిటల్ తీసుకెళ్లారు, పడుకోబెట్టారు. నేను జరుగుతుందని చెప్పట్లా, జరిగిన వాస్తవం చెప్తున్నా. పాకలు వెళ్ళి బీచ్లో మునిగి బండి మీద వెళ్తున్నాడు, పొదిలి జూగుంట దాటిన తర్వాత ఒక బ్రిడ్జి వస్తుంది, ఆ బ్రిడ్జి దగ్గర పడ్డాడు. ఏం జరిగిందో తెలియదు. బాగానే ఉన్నాడు, ఇంటికి వెళ్ళి అడ్డం పడ్డాడు. హాస్పిటల్కి తీసుకెళ్తే మనిషి బతికాడు, నోట్లో మాట వస్తుంది, కంట్లో చూపు ఉంది, కానీ కాళ్ళు చేతులు కదలట్లేదు, లేవలేడు, కూర్చోలేడు. తన జీవితంలో మరచిపోని రోజు ఏది అంటే ఆ రోజే. అనుకుంటున్నాడు, ఎందుకు జరిగిందో నాకు శాపంగా మారింది ఆ దినం. ప్రతి మనిషికి ఒకరోజు వస్తుంది. ఈరోజు ఉదయాన్నే ఒక అన్న ఫోన్ చేశాడు, మా ఇంటి పక్కన ఒక ఆయన చనిపోయాడని. ఎలా? అంతా బాగానే ఉన్నాడన్న, గుండెల్లో నొప్పి అన్నాడు. హాస్పిటల్లో తీసుకెళ్ళి ఈసీజీ పెట్టేలోపే చనిపోయాడన్న. ఆ తండ్రి చనిపోతే ఆ కుటుంబ పరిస్థితి ఎలాగుంటుంది? దేవుడు ముందే చెప్తున్నాడు, సంగమా ఏది నిన్ను కాపాడలేదు, అకస్మాత్తుగా దినం వస్తుంది. నీ ప్రయత్నాలన్నీ వ్యర్థమే, నీ ఆలోచనలు, నీ పరుగు, నీ ప్రయాస నిన్ను ఏ మాత్రం కాపాడలేదు. కాపాడగలిగింది, కాపాడుకునే విధానాన్ని యేసయ్య చెప్తున్నాడు. ఉరిచినట్టు వస్తుంది, నువ్వు దెబ్బతింటావు, నువ్వు గాయపడతావు. నా మాట విని ఆ దినమున మీరు సంభవించకుండానట్లు మీరు ముందుగానే జాగ్రత్త పడి మెలకువగా ఉండి, వామ్మో దినములు చెడ్డవి, యుద్ధాలు జరుగుతున్నాయి, భూకంపాలు వస్తున్నాయి. నిన్న చచ్చారండి వేల మంది నేపాల్లో భూకంపం వచ్చి. ఎందరో మంది మనకోళ్ళకి రెడీగా ఉంది. మనకు కూడా హైదరాబాద్కి, విజయవాడకే రెడీగా ఉంది భూకంపం. ఏ క్షణం వస్తే తెలీదు. ఏమో ఎన్ని జరుగుతున్నాయి, అమ్మో జాగ్రత్తగా ఉండాలని ఎంతమంది మెలకువగా ఉండి ప్రార్థన చేస్తున్నారో గట్టిగా హల్లెలూయా చెప్పండి.
ఇంకెలా వెళ్తావు? ఇంకెలా వెళ్తావు పరలోకం? ఎందుకు వచ్చాం ఆరాధనకి? ఎందుకు నమ్ముకున్నాం దేవుణ్ణి? కొంతమందికి నా మీద కోపం ఉంటే దేవుడు కానుకేయటం మర్చిపోతారు. కొంతమందికి నా మీద కోపం ఉంటే మందిరానికి రావటం ఆపేస్తారు. కొంతమందికి నా మీద కోపం ఉంటే పరిచయం చేయటం మానేస్తారు. నా మీద ఏమన్నా ఉంటే నన్ను దెబ్బ కొట్టండి, నేను మిమ్మల్ని ఏమన్నా మీ మీద కేసు కూడా పెట్టను, మీ మీద పగ కూడా పెట్టుకోండి, నిజం చెప్తున్నా. అయితే ఎవరు లేకుండా చూసుకొట్టండి. పాస్టర్ గారిని అందరి ముందు కొడితే బాగోదు. ఇంతకంటే ఎవరు ఒప్పుకుంటారు? దేవుడు చెప్తున్నాడు. అంటే నువ్వు ఆ మెలకువగా ఉండడం అంటే దేవుని మందిరము, భక్తి, ప్రార్థన, వాక్యము, ఇవన్నీ నువ్వు ఎప్పటికప్పుడు అబ్జర్వేషన్లో పెట్టుకోవాలి. ఒక సీఎం సెక్యూరిటీ ఎలా ఉంటుందో తెలుసా? ఆయన ఎప్పుడు నిద్ర లేస్తాడో తెలియదు, ఎప్పుడు స్నానానికి వెళ్తాడో తెలియదు, ఎప్పుడు బట్టలు వేసుకొని బయటకు వస్తాడో తెలియదు. బయటికి రాగానే ఎంతమంది సెక్యూరిటీ ఉండాలి అంతమంది ఉండాలి, ఎన్ని గన్నులు ఉండాలో అన్ని గన్నులు ఉండాలి, ఎన్ని వెహికల్స్ ఉండాలో అన్ని వెహికల్స్ ఉండాలి. ఏది తక్కువైనా ఎవరు మిస్ అయినా మొత్తం కథం. ఒళ్ళు దగ్గర పెట్టుకొని గంట ముందు నుంచే రెడీగా ఉంటారు, అలర్ట్గా ఉంటారు. ఎందుకని? ఆయన పని ఆగకూడదు, రాష్ట్రానికి ప్రాముఖ్యమైన వాడు. అలాంటిది ఈ సృష్టికర్త తన సూచన నీకు చెప్పినప్పుడు నువ్వు ఎలా ఉండాలి? ఎప్పుడు వస్తాడో, ఎప్పుడు తీసుకెళ్ళి, అసలు నీకు ఆశ ఉందా పరలోకం పోవాలని, బహుమానం తీసుకోవాలని? సర్వలోకం ఎదుట జస్ట్ ఇమాజిన్, ఒక్కసారి ఊహించండి. కోటాను కోట్ల ప్రజల మధ్య దేవుడు నిన్ను పేరు పెట్టి పిలిచి, నా కొరకు పడిన ప్రయాస, నీ తృష్ణ, నీ కసి, బిడ్డరా జాన్సన్ కమాండ్ టు డయాస్ అంటే అస్సలు అప్పుడు ఎట్టబోయిద్దో నడుము నొప్పి, ఎట్టబోయిద్దో ఒళ్ళు నొప్పులు, ఎట్టబోయిద్దో నీరసం, ఎట్టబోయే కాళ్ళ నొప్పులు. రొమ్ము విరుచుకొని దేవుడి దగ్గరికి వెళ్తుంటే భుజం మీద చేసి, భలా నమ్మకమైన దాసుడా, వీడు నా స్నేహితుడని సర్వలోకాన్ని చెప్తాడు. అబ్రహాము, దావీదు, పౌలు, పేతురు మొత్తం నిలబడి చూస్తూ ఉంటారు. అలాంటి దాని మీద నీకు ఆశే లేకపోతే నువ్వు ప్రార్థన ఎట్లా చేయగలుగుతావు? సరే, నీకు ఆశ లేదు, నాకు ఆశ లేదులే అన్నయ్య, ఏదో ఒక మూలలో ఉంటాను అన్నయ్య. మూలలు మొత్తలు పరలోకంలో ఉండవు, అదేం పెద్ద షెడ్డు కదా ఇట్లాగా వేసి మొత్తం తోయడానికి, అదో పెద్ద ప్రపంచం. మూలలు మొత్తలు ఉండవు. సరే, నాకు అంత పెద్ద ఆశ లేదన్నయ్య, ఎట్టకట్టు దూరతానంటే ఆ దూరేదానికై నువ్వు ప్రార్థన చేయాలిగా. సరే, నువ్వు ప్రార్థన చెయ్యవు, ఎందుకంటే నీ లెక్కలు నీకు ఉన్నాయి. నేను అంత వివరించి చెప్పదలుచుకోలేదు, ముందే చెప్పా. నేను మొత్తం చెప్పను, వివరించి చెప్పను, చెప్పేటప్పుడు చెబుతా. నువ్వు చెయ్యకపోతే కలిగే నష్టం ఏంటి తెలుసా? ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. చాలండి. హలో, నువ్వు అలా ప్రార్థన చేయకుండా దేవుని నిర్లక్ష్యం చేసి, దేవుని పని నిర్లక్ష్యం చేసి, దేవుని ఆరాధన నిర్లక్ష్యం చేసి, దేవుడి ఆజ్ఞని, దేవుని వాక్యాన్ని, దేవుని నిబంధనని, దేవుని తీర్మానాన్ని, దేవుని ఉపదేశాన్ని నిర్లక్ష్యం చేసి నువ్వు బ్రతికి ఒకవేళ అప్పటికీ నువ్వు ఉంటే అప్పుడు నీ పరిస్థితి ఏం తెలుసా? 4 దిక్కుల నుంచి వచ్చే గాలిని బంధిస్తాడు దేవుడు. గాలి ఆడపోతే పరిస్థితి ఏంది? 5 నిమిషాలు ఫ్యాన్ లా పెట్టేనే మీరు నా మీద ప్రియేస్తున్నారే, రేపు దేవుడు గాలిని బిగిస్తాడంట. మీకు తెలియని సంగతులు చాలా ఉన్నాయి. సూర్యుడికి గుడారం వేసి దాంట్లో కూర్చోబెడతాడు రామాకు బయటకని. అప్పుడప్పుడు 4 రోజులు సూర్యుడు కనపడ్డు, ఎక్కడికి పోతాడు? కిటికీ వేసి తాళం ఎత్తాడు దేవుడు. చంద్రుడు కనపడ్డు, గాలిని బంధిస్తాడంట దేవుడు. ఎవరి వల్ల నవ్వుద్దా? గాలిని పట్టుకోవడం, గాలిని బంధించడం సృష్టికర్తకు సాధ్యం అవుతుంది. అందుకే ఆయన దేవుడు అయ్యాడు.
నిజమా? బంధిస్తాడా? జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా. ఈరోజు మనకు ఆక్సిజన్ కావాలి, ఆక్సిజన్ సిలిండర్ తెస్తున్నాం లేదా? అంటే ఆక్సిజన్ అనే వాయువుని మనం బంధించాము లేదా? తొక్కలో మనిషి ఆక్సిజన్ బంధించి భద్రం చేయగలిగినప్పుడు దేవాతి దేవుడు గాలిని బంధించలేడా? బంధిస్తాడు, ఆయనకు సాధ్యమే. మరి అప్పుడు నీ పరిస్థితి ఏంది? ఏమైపోతావు? మొత్తం బంధిస్తాడు. నీ దాన్ని ఏమంటారంటే నీకున్న ఫెసిలిటీస్ అన్నీ, నీ క్రెడిట్ కార్డు బ్లాక్ అయింది, నీ డెబిట్ కార్డు బ్లాక్ అయింది, నీ అకౌంట్ క్లోజ్ అయింది, నీ బంధువులు స్నేహితులు చుట్టాలు చేతులు ఎత్తేస్తారు, నువ్వు అనుకున్న నీ పొలము నీ స్థలము నీ బంగారము మొత్తం బందీ అయిపోతాయి. చేతులు ఊపుకోవడం తప్ప నువ్వు చేసేది ఏం లేదు. అబ్బా అన్నీ ఉన్నాయి అనుకోండి, నేను ఒక్కడి పనికి రాకుండా పోయిందే దేవా స్తోత్రమయ్యా. అప్పుడు ఆయన నిన్ను తాళం వేసి ఉంటాడు. ప్రార్థనకి లేదు ఇంక అవకాశం, ప్రార్థనకు అవకాశం ఉండదు, బంధించేస్తాడు. అందుకే దానికి పేతురు ముందుగానే చెప్తారు. 2 పేతురు 2వ అధ్యాయం బహుశా 12వ వచనం చదువుదాం. పేతురు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం. వారైతే పట్టబడి చంపబడుటకే అమ్మా ఆ మాటలు అర్థం చేసుకొని తల్లులారా, స్వభావ సిద్ధముగా మృగముల వలె మారి ఆడికి తెలీదు పెట్టదు. దేవుడు అంటే తెలీదు, వాక్యం అంటే తెలీదు, ఉపదేశం అంటే తెలీదు, దైవ వాక్యాన్ని గురించిన అర్థము తెలీదు, సేవకుడు అంటే తెలీదు, దేవుని సన్నిధి అంటే తెలీదు, ఆరాధన అంటే తెలీదు, మందిరం అంటే ఆయన సన్నిధి అంటే తెలీదు. తెలియని విషయాల గురించి దూషణ, చాలండి అన్నా. వినపడిందా? గట్టిగా అలలు చెప్పండి, 2 చేతులు ఎత్తి చెప్పండి హల్లెలూయా. మనకు తెలియని దానిని గురించి మాట్లాడి దేవుని సన్నిధిని తక్కువ చేసి మన ఇష్టాన్ని నెరవేర్చుకొని స్వభావ సిద్ధమైన ఆ మనసు కలిగిన వారు చాలామంది దుర్మార్గంగా మృగములంట. దేవుని వాక్యంలో దైవజనుడు అంటే లెక్కుండదు, దేవుడు అంటే లెక్కుండదు, దేవుని మందిరం అంటే లెక్కుండదు. ఒకడు వస్తాడే అందరా గోల, అబ్బా సౌండ్ తగ్గే, ఆడ మైకులు పెట్టి తొండమూడు దానికి 16 మైకులు పెడతారు, ఈ నుంచి ఆడికి గొట్టాలు. చేసేదేమో దైవ పూజ, పాటేమో కెవ్వు కేక. దానికి అసలు సంబంధం ఉందా? పెడితే ఎవరు మాట్లాడు, ఎవరు అడగరు. అశ్లీలమైన దృశ్యాలు. నిన్న ఒంగోలు నుంచి అర్ధరాత్రి 2 గంటల సమయంలో వస్తున్నా, నాతో కూడా ఎవరో ఉన్నారు మన విశ్వాసులు. ఈ దేవుడు అనుకోని కొంతమందిని ఎత్తుకొని బొమ్మల్ని, వాళ్ళ సంగతి కూడా చెప్తా వస్తున్నా, ఎత్తుకొని నువ్వు మమ్మల్ని కాపాడేది నువ్వే, మమ్మల్ని రక్షించేది నువ్వే, మా కుల దైవం నువ్వే, మా మతం నీవే, మా దేవుడు నీవే అని ఎత్తుకొని ఊరేగిస్తా. వాళ్ళ ముందు ఈ కొజ్జోళ్ళని తీసుకొచ్చి ఎగిరెత్తున్నారు ఆడ బట్టలు ఇప్పి. సిగ్గుండాలి దానికి. మళ్ళీ ఆడోళ్ళు కూడా వాళ్ళకి లేకపోతే వీళ్ళకన్నా ఉండద్దు. వరే ఏంద్రం మీరు చేసేది? పైన ఏమో ఆయన పెడితే, కింద ఏమో వీళ్ళని పెడితే, అసలు మీ ఉద్దేశాలు ఏంద్రా అనీసం అడగొద్దండి. గుడ్డితనంగా మృగమా? ఇప్పుడు చదివిన వాక్యం అదే. తెలీదు పెట్టదు, సొంత నిర్ణయాలు తీసుకుంటారు. ఏందే పాస్టర్ గారితో చెప్పేదే? ఎవరు చెప్పమన్నాడు? చెప్పగాకు. ఏదే ఆయన పిలిచేదే? పిలవ మాకు. ఏం తెలుసు పాస్టర్ గారికి? నీ ఇష్టమే. మాకు లోకం తెలియకపోవచ్చు, వాక్యం తెలుసు. హల్లెలూయా. నువ్వు గర్వపడి నువ్వు బిగబట్టు, వెనకడుగేయి, వెనక్కి సర్దుకో. నువ్వు సర్దుకుంటుంది నా దగ్గర నుంచి కాదు, నిన్ను ప్రేమించే నీ దేవుడి దగ్గర నుంచి.
నువ్వు తిరస్కరించేది నన్ను కాదు, నీవు ప్రేమించే నీ దేవుణ్ణి. నువ్వు ఇచ్చేది కూడా నాకు కాదు, నువ్వు ఆరాధించే యేసయ్యకే. అవన్నీ చెప్పాలంటే చాలా టైం అవుతుంది, రెఫరెన్స్లు చాలా పడతాయి. అందుకని చెప్తున్నా, తిరస్కరించొద్దు. అలాంటి వారి మీదికి శిక్ష. ఎవరి మీదకి? మృగముల వలె దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేసి, వాదన చేసి, విభేదాన్ని పుట్టించి, వాళ్ళ ఇష్టానుసారంగా మాట్లాడిన వారి మీదికి, వారి ఇష్టానుసారంగా ఆలోచన చేసిన వారి మీదికే శిక్ష. ఆ దినము సమీపంగా ఉంది. ఆ శిక్ష వేసే దినము సమీపంగా, ప్రతిదానికి సమయం ఉందంట. యెషయా గ్రంథం 2వ అధ్యాయము 11, 12 వచనాలు చదువుదాం. చాలండి. గర్విష్ఠుల్ని, అహంకార దృష్టిని, ఏం చేస్తాడంట? అదే ఆ దినం, ఒక దినం వస్తుంది. ఈరోజు చాలామంది, అమ్మాయి పెద్ద ఆయన వచ్చాడు పలకరించో, వాడు మొఖం కూడా చూడను, సర్లే అమ్మాయి అయింది ఏదో అయింది, పోయింది ఏదో పోయింది, పెద్దమ్మ వచ్చింది పలకరించు, దాంతో నాకు అసలు మాట్లాడలేవని చెప్పాగా. నీ బాధ, నీ కోపానికి అర్థం ఉంది, కానీ నువ్వు దేవుని బిడ్డవు, నీకు అధికారం లేదు. మీకు అర్థమవుతుందా? అమ్మా, అక్క, ఇట్లాంటి ఎక్కువ అక్కలలోనే చూస్తాం. అక్కలకి ఎక్కువ ఉంటాయి. నీ కోపానికి అర్థం ఉంది, నీ బాధకి అర్థం ఉంది, కానీ దేవుణ్ణి నమ్ముకున్నందు చేత నీకు అధికారం లేదు. అలా అనడానికి లేదు. నీ అహంకారాన్ని, నీ గర్వాన్ని ప్రదర్శించడానికి వీల్లేదు. ఎందుకంటే ఒక దినం రాబోతుంది. ఆ దినమున నీ ఔన్నత్యాన్ని బట్టి నిన్ను తొక్కుతాడు దేవుడు, తోలు తీస్తాడంట. జాగ్రత్త. కొంతమందికి డబ్బులుంటే చాలు అహంకారం, గర్వం వచ్చేస్తుంది. కారు కొంటే చాలు అహంకారం, గర్వం వస్తుంది. ఇల్లు కడితే చాలు ఇంకా అబ్బో ఇంకెవరితో పనిలే. 4 రూపాయలుగా పంట చక్కగా పండకూడదు, చేతికి డబ్బులు రాకూడదు. అదొక తెలియని గర్వం వచ్చి, అహంకారం వచ్చేస్తుంది. మనకు అవసరమా? మనం ఏ పార్టీ వాళ్ళు? యశన గారు చెబుతూ ఉంటాడు, కండలు తిరిగిన వీరుడంట, వాడికి ఎదురు వస్తే కొట్టడమే. మెల్లో పులిగూరలు వేసుకొని, బంగారు గొలుసులు చేతికేసి, కండలు తిరిగిన వీరుడు రొమ్మిర్చుకొని తిరుగుతూ ఉంటాడు వీధిలో. వాడు బండి ఎక్కాడంటే డుగ్గు 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 పిల్లల్ని ఎత్తుకుని ఉరుకో లోపలికి. వాడు వస్తున్నాడు, మిడిమేల పోడు, ఏంద్రా బండి అటు తోలినామంటే మెడగ పెట్టుకొస్తాడు. ఒకటి, ఎవడరా నువ్వు నాకు చెప్తావా అని. గర్వం, అహంకారంతో నిండిపోయాడు. కొద్ది రోజులకే ఆ బ్రిడ్జి పక్కన నీళ్ళల్లో ఉందంట, శవం తేలుతుందంట. ఏమైందిరా అంటే ఎవడో ముక్కలు నరికేసాడంట. ఎవని గర్వం వాడిని అని చేస్తుంది, ఎవడి అహంకారం వాడిని తొక్కేస్తుంది. రొమ్ము విరిచి తిరిగినన్ని రోజులు లేదు. వాడి బలం వాడిని కాపాడలేకపోయింది, నిలబడుకోలేకపోయాడు. ఈరోజు నీ డబ్బు, నీ అధికారం, నీకున్నదాన్ని బట్టి నువ్వు గర్విస్తున్నావేమో, అహంకారమైన మనసు కలిగి నిలబడ్డావేమో. జాగ్రత్త, నిన్ను కాపాడదు, అది నిన్ను కాపాడదు. ఆ దినం వస్తుంది, దానికి నువ్వు లెక్క చెప్పాలి. అదే యెషయా గ్రంథం 3వ అధ్యాయం 25, 26 వచనాలు కూడా, ఆ వచనాల్లో కూడా చదువు. మూడు 3:25 అదేనా? 2:25 చదవండి. లేదా ఒక్క నిమిషం.
మూడు 3:24 చదువు, 3:23 చదువు, 3:22 చదువు. అంటే 19 నుంచి మీరు చదువుకుంటే బాగుంటుంది, చదివిమంటే చదివిస్తా. నెమ్మదిగా చదువమ్మా. 19 నుంచి కడియములు, నాణ్యమైన ముసుగులను, కాళ్ళ గొలుసులు, వడ్డానము, రక్షరేకుల ఉంగరాలను, ముక్కు పోగులను, పట్టు చీరలను, పైటలను, సంచులను, అమ్మా మీరు రౌండ్ చేసుకోండి, ఇంటికి వెళ్ళినాక ప్రశాంతంగా ఒక్కొక్క మాట చదవండి. అసలు మామూలుగా చదవట్లా, వాతలు పెడతాడండి ఒక్కొక్కరికి. కొంతమంది అండి ఆడపిల్లలండి మందిరానికి వచ్చేటప్పుడు ఇంట్లో ముసుగులు వేసుకొని రావాలి. ఇదే ప్యాంటు అదే సోపు నాకు అర్థం కాదు, గుడ్డ తప్పాక మరీ అన్యాయం. మంచి బట్టలు వేసుకున్నారు పిల్లల్ని, ఆడపిల్లల్ని తీసుకొస్తారు. ఈ ఉండవు, అవి ఏడదాకే ఉంటాయి. గుడ్డ ఏమైందిరా అనిపిస్తుంది నాకు. మొన్న ఒకరోజు షాప్కి వెళ్ళా, ఒక పాపది బర్త్డే అయితే సరే అది ఆ పాపకి గౌను ఏదో ఇప్పించాలి అంటే, సరే నేను బయట ఉంటానమ్మా, నాకు ఎన్ని తెలియదు, నేను నాకు అసలు ఆ షాపులోకి వెళ్ళాలంటే పరమ చిరాకు షాపింగ్ అంటేనే. ఒకవేళ నాకు ఎప్పుడైనా ఏదైనా అవసరమైనా గబా గబా వెళ్తా, టకా తీసుకుంటా, చెప్పు ఎంత అని చెప్పి తీసుకొని వచ్చేస్తాం అంతే. అసలు సెలక్షనింగ్ అంటే ఉండదు. పోయా ఈ బట్టలు తీసుకుందామని తీసుకున్నాడు, చుట్టూ దానికి చేతులు లేవు. మరి దీనికి చేతులు లేవా అంటే లోపల ఉన్నాయి సార్ అన్నాడు. అదేంది, ఇప్పుడు మాకు చొక్కా వేస్తారు, చేతులు లేకుండా చొక్కా వేసాడు ఎప్పుడైనా? మరి మీకెందుకు చేతులు లేకుండా గౌన్ వేశారు? కొంతమంది పెట్టుకుంటారు, కొంతమంది పెట్టుకోరు. ఎవరైతే చేతులు లేకుండా పెట్టుకుంటారో వాళ్ళకి వాతలు పెడతాడంట దేవుడు. అదే కదా మీరు చదివింది. ఎన్ని ముక్కు పోగులు, కమ్మలు, గొలుసులు, వడ్డనాలు, ఉత్తరీములు, పైటకి. ఈ మధ్య మన సువార్త తారలు కొంతమంది, అంటే వాళ్ళని విమర్శించటం కాదు కానీ సువార్త చెప్పే సేవకురాళ్ళు, మర్చిపోయా తారలు అని చెప్పా, సారీ, సేవకురాళ్ళు కొంతమంది పైటేసి ఇక్కడేదో బిల్లలు పెడుతున్నారు. అది ఎందుకమ్మా? అదే ఉత్తరీము, అదే తొక్కుతాడు, తాట వాతలు పెడతాడు వాళ్ళకే. ఇవన్నీ సోకులొద్దు. దీని వలన కలిగే నష్టం బహుభయంకరం. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 19వ వచనం చదివితే, ఒకడు సింహము వద్ద నుంచి తప్పించుకుంటాడు. తల్లి పేపర్ నెంబర్ చెప్పు తల్లి. 757 అంట, చూసుకోండి. గిరగిర తిప్పుతున్న డబ్బులు కట్టలెక్కేసినట్టు. పక్క ఉందో కూడా 757 వచ్చారా? ఇంకా రాలేదా? ఎంతసేపు తీస్తారు? తొందర తీయండి. ఒకడు సింహము నోట నుంచి తప్పించుకొని పారిపోతుండగా ఎలుగుబంటి ఎదురైనట్టు చాలమ్మా. ఆ దినములు అలాగుంటాయి. ఏ దినములు? యెహోవా మహా ఉగ్రత దినం, గొర్రె పిల్ల ఉగ్రత దినం. ఎలా ఉంటుందంటే, కొద్ది సౌండ్, సింహం ఎదురు పడుతుంది. వామ్మో, సింహం వచ్చిన తర్వాత పట్టుకుంటే ఊరికి చంపేస్తారని పరిగెడతా ఉంటాడు. ఈ పక్కకి తిరిగి ఆ పక్క నుంచి ఎలుగుబంటి వస్తుంది. ఓ నాయనో, ఈ పక్క ఎలుగుబంటి వచ్చిన తర్వాత దెబ్బకు చంపేస్తారని ఇంట్లో పరిగెడితే గోడ మీద పెట్టకుండా చేయి పెడితే పాము కాటేసిందని. ఎటువైపు వెళ్ళినా మరణమే. నిన్ను తప్పించేవాడు, కాపాడేవాడు ఈ జగతిలో ఉండడు, యేసయ్య తప్ప.
సూర్యుని మీద కుమ్మరింపగా మనుషులను అగ్నిలో కాల్చుటకు సూర్యునికి అధికారం ఇవ్వబడెను. కాగా మనుషులు తీవ్రమైన వేడిమితో కాలిపోయి ఈ తెగుళ్ళ మీద అధికారం వల్ల దేవుని నామమును దూషించిరి గాని ఆయనను మహిమపరచినట్లు వారు పాదవంచు పొందిన వారు కాదు. ఏమండి ఇది చూసారా? సూర్యుడు డైరెక్ట్ గా పడిపోతున్నాడు. రాత్రి చెప్పాడే 70 డిగ్రీలు 80 డిగ్రీలు 180 డిగ్రీలు ఎండ. మరి ఇన్ని రోజులు దండం పెట్టారుగా, సూర్యదేవుడా సూర్య భగవానుడా సూర్యుడు దేవుడా అందరూ అనవుగా. మరి ఆ దేవుడు నేను ఏం చేస్తున్నాడు? నీ తాట తెస్తున్నాడు. గ్రహాలు దండం పెట్టి గ్రహాలు చుట్టూ తిరిగావుగా, గ్రహాలు పూజ చేసావుగా. గ్రహాలు అంటే ఏంటి? వాటి పేర్లు సైన్స్ భాషలో నక్షత్రాలు. సూర్యుడు కూడా నక్షత్రమేగా. ఆ నక్షత్రాలు రాజు పడతాయంట, పాట పడతాయి కదా. నక్షత్రములు రాలిపోవును, ఆకాశ శక్తులు కదిలిపోవును. నక్షత్రాలు రాలిపోతాయి. సూర్యుడు తన ఎండ వేడిని ఇస్తాడు, చంద్రుడు తన వెలుగును చిమ్మడు. అప్పుడు కూడా మనుషులకి మారు మనసు రాదంట, తిట్టుకుంటారంట. ఏం దేవుడు? దేవుడికి బాంబు వెళ్తా, దేవుడికి నలిపోయిద్దా, దేవుడికి కరుణ వస్తా, దేవుడికి ఎండ వస్తా. అప్పటికి మారు మనసు రాదు. కారణం ఇందాక వేడి పత్రికలు మూర్ఖులు అర్థం చేస్తారు, అపార్థం చేసుకుంటారు, వ్యతిరేకంగా మాట్లాడతారు. లోబడని తత్వం గల మనసు వారికి ఎప్పటికీ లేదు, బాగుపడలేరు, ఉగ్రతను తప్పించుకోలేరు, వారిని ఎవరు కాపాడలేరు. ఏ సూర్యుడు ఏ చంద్రుడు ఏ గ్రహాలు ఏ దేవుడు. ఇంకా యెషయా గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనంలో చదివితే మీరు పూజించే మీ దేవతలు, అక్కడ ఆ మాట చదవండి. యెషయా గ్రంథం 2 అహంకారము గల ప్రతి దానికి ఔన్నత్యము గల ప్రతి దానికి 21 చదువు. ఆ దినమున భూమిని గజగజ వణికింపనిచ్చినప్పుడు ఆయన భీకర సన్నిధి నుండియు ఆయన ప్రభావం మహామహిమ నుండియు కొండల గుహలలోను బండమెట్టలలోను దూరాలనున్న ఆశతో నరులు తాము పూజించుటకై చేయించుకొనిన వెండి విగ్రహములను సువర్ణ విగ్రహములను ఎలుకలను గబ్బిలములను పారవేయుదురు. తమ నాసికాలలో ప్రాణం కలిగిన నరుని లక్ష్య పెట్టకుము. వారు పూజించే విగ్రహాలు, మన భాషలో వాళ్ళు పూజించిన దేవుళ్ళు ఏం చేశారంట? చేతులు ఎత్తేశారు. ఆ దినమున దేవుని కోపం భూమి మీద రగులుకున్న దినమున సంఘం ఎత్తబడిన తర్వాత మిగిలిన సంఘం, ఇందాక ఎవరయ్యా తప్పించుకోవడానికి ప్రార్థన చేసేవారంటే మీరు ఒక్కరు చేతులు కదా. ప్రార్థన చేసేవాళ్ళు వెంటమంటాడు దేవుడు. రేపు ఎవరు వెళ్తారు? వీళ్ళిద్దరు పోతారు. ఎందుకంటే వాళ్ళిద్దరు చేస్తారు. ఈ అబ్బాయి పోతారు, ఎందుకంటే అబ్బాయి చేస్తారు. సీరియస్ తీసుకోండి. అంటే సరే ఎన్ని రోజులు చేస్తారా, ఎంతకాలం చేస్తారా నాకు అనవసరం. ఈ రోజు వరకు వాళ్ళ పరిస్థితి చెప్తాను. సంఘ క్షేమాభివృద్ధి కొరకు ప్రయాసపడి సాయంకాలం పూట వర్షమైనా చలైనా వచ్చి ప్రార్థన చేసి మనం వెళ్తున్నారు. సంఘ క్షేమం కొరకు ఒక యవనస్తుడు వేకుని లేచి అనకన్నప్పటి నుంచి వచ్చి మందిరం తుడిచి ఊడ్చి శుభ్రం చేసి వెళ్తున్నారు. వీళ్ళకేమన్నా నేను శాలరీ ఇస్తున్నానా? వీళ్ళేమన్నా నాకు దగ్గర బంధువులా, చుట్టాలా, స్నేహితులా? ఏ ఫోను ఏంటి వాళ్ళ ఆశ? ఖచ్చితంగా రేపు దేవుడు వారికి ఇచ్చే బహుమానం చెప్పి మనం సిగ్గుపడతాం. బహుమానం సంగతాలు పక్కన పెట్టు. వారి ఆసక్తి మనం 3-4 రోజులు ఇక్కడే ఒక యవనస్తుడు కూర్చొని లేవకుండా ప్రార్థన చేశాడు. నేను కూడా ఇప్పుడు అట్లేదు ప్రార్థన. అందరి పేరు చెప్పలేదు కానీ అవును, బయటికి పోతున్నప్పుడు చూస్తే ఇక్కడే ఉన్నాడు, బాత్రూమ్ వచ్చేటప్పుడు చూస్తే ఇక్కడే ఉన్నాడు, సీసీ కెమెరా చూస్తే ఇక్కడే ఉన్నాడు. నేను కూడా పోస్ట్ ప్రార్థన చేశాను కానీ అంత నిష్ఠగా చేయాలి. ఎవరన్నా
సెల్ ఫోన్ పక్కన పెట్టేసి 3 రోజులు అన్న పాలన మానేసి వేసే పాదాలు పట్టుకున్నాడు. ఎందుకు పట్టుకున్నాడు నాకు తెలియదు. ఆరోగ్యం కోసం, సంఘక్షేమం కోసం, ఎవరి కోసం నాకు తెలియదు, కానీ పట్టుకున్నాడు. దేవుని పాదాలు పట్టుకున్నాడు. సంఘానికి ఈ మనసు ఎందుకు రావట్లేదు? మీకు ఎంతసేపు లోకాశలు, లోక సంబంధమైన కోరికలు, లోకాన్ని సంపాదించాలి, లోకానుసారంగా బ్రతకాలి. ఎవరైనా మీరు నాకు మంచి మాట చెప్పారు. ఇప్పుడు మా ఊళ్ళో ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు థామస్. ఆయనకి ఒక్కటే కూతురు. పాపం ఆయన అల్లారు ముద్దులు పెంచుకున్నాడు ఆ అమ్మాయిని. పాపం ఆయన చెప్తాడు, ప్రేమను పెంచుకో, కూతురు కదా ప్రేమను పెంచుకున్నాడు కదా. చర్చి కొంచెం విషయంలో అమ్మాయి వస్త్రదానం విషయంలో కొంచెం తేడా అంటే అమ్మాయి వస్తుందమ్మా, నీ పద్ధతి ఎలా ఉండాలి, నీ మాట ఎలా ఉండాలి, నీ ప్రవర్తన ఎలా ఉండాలి, మనం దేవుని పెడదాం అంటే, మమ్మీ డాడీని ఎట్లా చేస్తున్నావు మమ్మీ? ఈ కాలంలో పుట్టాల్సిన వాడు కాదు, డాడీ కొద్దిగా తెలివితేటలేవే, నీకునే తెలివితేట. ఆయన దెబ్బతిన్నాడు కాబట్టి, వాక్యం తెలిసినోడు కాబట్టి, వయసు, అనుభవం, జ్ఞానం అనేకులు చూశాడు కాబట్టి చెప్పగలుగుతున్నాడు. తండ్రి తన బిడ్డకి క్షేమాన్ని ప్రకటిస్తున్నాడు. ఆయన బిడ్డకి తెలియట్లా. ఎందుకని? కోడి పిల్లలు వేసుకొని బయటకు వచ్చింది. ముందు గుడ్డు నుంచి బయటకు వచ్చింది చల్లవుతుంది, దానికి వచ్చి ఉద్యోగం ఎక్కువ ఆ కోడి పిల్లకి. ఫస్ట్ వచ్చిందిగా ఇలా జరగాలంటే ముందు పడుతుంది. నేను నా తెలుసా మీరు తెలుసా? వాకింగ్ చర్చి పాట చెప్పిన మాట ముందు పోతుంది. ఈలో కోడి ఎక్కడో శత్రువులు అర్థం చూసి పరిగెడుతుంది. ఆ ముందు పోయిన ముసలానికి ఏం తెలుసురా? నాతో మీకు చూపిస్తారు. మీకు తెలియదు. అమ్మ తల్లి విడిచినట్టు ఏదో విషయం ఉంటుంది. మీరు ఎక్కడ వెళ్ళకూడదు. విద్యార్థి అభ్యర్థులు ఈలో ఈ తామస బుద్ధికి తెలియదు. లోకం బాగలేదు, లోకం చాలా చెడ్డది, నీచమైంది, నిన్ను పాడు చేస్తుంది, దేవుడికి దూరం చేస్తుంది. ఈ లోకంలో పాడైపోగా సరకానికి వెళ్ళిపోతావు. నా మాట వినమ్మా, నా కొండదాన్ని ఒకదాన్ని నీ క్షేమాన్ని చెప్తున్నామ్మా. దేవుని దగ్గర రావమ్మా, దేవుని గాడి ఎంజాయ్ చేయాలండి. లోకం ఒక ఆశ ఆ దినమున నీ డబ్బు, నీ అందము, నీ అలంకారం, నీకు కలిగేది ఏది నీకు అక్కరకు రాదు. నువ్వు పూజించని దేవుని ఇస్త్రీ రోడ్డు మీద పడతావు. ఇంతకాలం మొక్కింది, నమ్ములు నోసింది, యాగాలు చేసింది, యజ్ఞాలు చేసింది దీనికోసమా? రేపు వస్తుంది శ్రావణ మాసం అని శుక్రవారం ఉంటుంది కదా, ఆ శ్రావణ శుక్రవారం పాపం లేనిపోయి సన్నీళ్ళు పోసుకొని, చలికాలం సన్నీళ్ళు పోసుకొని, జలుబు వస్తున్న, తుమ్ములు వస్తున్న, చీముడు వస్తున్న, తుమ్ముకుండా చదువుకుండా నానా పడి మట్లో బాగు కోసం ఎవరు అసలు బాగున్నారు కదా, సైన్స్ పడ్డారు మాటలు. కానీ ఎంటెక్ చేసి కూడా పోయింది. చదువు జ్ఞానం లేదు సార్, ఎప్పటికీ రాదు. ఏమంటే ఏ ప్లస్ బి ఓస్కారంతా దానివల్ల ఏమో ఉపయోగం? కూడి కూర్చోదా గొడవ కూర్చోదా? నేను చదువుకున్నా కానీ నాకు ఎప్పటికీ దానికి ఉపయోగం రాదా? ఎక్కడ ఎవరు బ్యాంక్ కూడా అడగరా, ఆ టోల్గేట్ కూడా అడగరా, రేషన్ కార్డు ఎవరు అడగరా? ఎందుకు నేర్పించాలి? ఏది నీకు కాపాడలేదు? నీ జ్ఞానం మట్టి, నీ విగ్రహం బయట పడేస్తావు, నీ బంగారం విసిరేస్తావు, నీ వెండి, నీ డబ్బుని తగలబెట్టుకుంటావు. నీకు ఉపయోగం కాదు. ఆ గొర్రె పిల్ల ఉగ్రత దేవుడు రాకముందే మానవుడు నిష్ట కలిగిన భక్తి చేయి. నువ్వు చెయ్యకపోతే ఆ ఉగ్రత దేవుడు నుంచి నీకు తప్పించేవాడు లేడు. నా మాట దండం పెట్టేస్తున్నాను. ఆ మాటకు లోబడండి, బాగుండండి, బాగా తినండి, బాగా కొనండి, బాగా కట్టుకోండి, క్షేమంగా ఉండండి, మంచి వస్త్రాలు వేసుకోండి. అధికమైన అవసరం లేదు. సుఖం ఉండండి, సుఖ బోధ అవసరం లేదు. కావాల్సిన పెట్టుకోండి, స్థానమైన అక్కర్లేదు. వదిలేసి వెళ్ళిపోయేదానికి ఎవరు నేర్చుకుంటాడా? దాకా ఎందుకండి ఒక భార్య భర్తకి నచ్చితే చాలు, పిల్లలు తల్లిదండ్రులు మెచ్చుకుంటే చాలు. ఇన్ని ఎవరు మెచ్చుకోవాల్సిన పని, ఎవరికి నచ్చాల్సిన పని. ఒక భర్త భార్య నచ్చితే చాలు. భార్య భర్తగా కలిసి కూర్చొని మాట్లాడుకొని ఒక
ఆలోచన చేసుకుని సమాధానపడి కుటుంబాన్ని క్షేమకరమైన స్థితిలో అనుభవాలు నడిపించుకుని ఈ వ్యవస్థను కాపాడుకొని దేవుని ఎదుట నిలబడాలి. ఇది దేవుని కోరిక. అంతేగాని అధికమైన సౌందర్యాలు అమ్మ ఆ మాట అవుతున్నప్పుడు నా కింద కన్న మూసులను కడియములను నాణ్యములను ముసుగులను కొల్లాయలు కాళ్ళ మూసులు వడ్డాలు పరిమళ ద్రవ్యములు అబ్బబ్బబ్బబ్బబ్బ ఏం చేశాడు విజయవేళ అమ్మ మొన్న బాంబులు వేశారా ఎక్కడ వేశారా గాజాలో వేశారు. ఒక్క లేచిపోయిన మామూలు ఆ బాంబు పేలిన పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి ఆ గాలి తగిలితే చర్మం కమిలిపోయింది. అదేనా ఊపిరి ఆడవాళ్ళకి ఎందుకంటే మొత్తం పోలీసులు ఆ నైట్రోజన్ వాయువు కూడా బాంబులో ఉండేది. అదంతా అక్కడ ఉన్న ఆక్సిజన్ మొత్తాన్ని నాశనం చేసేసింది. ఊపిరి ఆడని పరిస్థితి అయినా ఒక్క స్త్రీ కూడా బుర్కా తీరా ఏం భక్తింది కాలి ప్యాంట్ అయితే కట్టుకట్టుకుంది కానీ మొక్కని బుర్కా తీరా మనం పట్టుకుంటే మాసిపోయే సౌందర్యం అసలే కాలు కింద పిల్ల అసలు చూస్తే నాకేం గుర్తొచ్చిందంటే నిజంగా ఈ ఆదివారం అనుకుంటారే ఉన్నపోతున్నట్టుంది చిన్నపిల్ల అర్థం కాదు. ఏ మాత్రం పట్టుకున్నా ఇప్పుడు ఎవరైనా పిల్లలు కనపడితే అని ముద్దుడు పిల్లలు ఈ పిల్ల ఎట్టుందంటే అవసరం పట్టుకోవడం చేసుకోవడం అని అడుగుంది. కాలు కాదు ఇది ఎందుకు జిస్టి తగ్గ జిస్టికి జరగబోతుంది చూస్తే అదొక వ్యాసం ఎందుకు సర్టిఫికేషన్ పల్లె పెట్టిన కాలు దారాలు నాకు ఇది కూడా అందుకే కట్టాడు. నేను అదర్ చూస్తుంటే కనబడతా ఉంటాయి. ఎందుకు అందులో ఈ మధ్య ప్యాంట్ పైకి వెళ్ళేదిగా క్లియర్ ఎవరో కట్టారంట మొత్తం అర్థం పడుతుంది. ఆలోచించండి. స్త్రీలు ప్రాముఖ్యంగా సౌందర్య వరకు కనభూషణ వరకు అర్థం గురించి కూడా రాసిందంటే ఆలోచన చేతి అర్థాల గురించి కూడా దేవుడు రాశాడంటే మన ఎడల ఆయన ఆలోచన ఎంత ఉన్నతంగా ఉంది, ఎంత లోతుగా ఉంది. సగాన్ని గురించి ఆలోచన ఒకసారి జాగ్రత్త. ఆ మహా ఉగ్రత దేవుడు రాకముందే నేడే రక్షణ ఈరోజు తీర్మానం ప్రభా నీ ఆజ్ఞలు, నీ నిబంధనలు, నీ తీర్మానాలు, నీ వాగ్దానాలు, నీ ఉపదేశ క్రమాలు నేను దాటిపోనయ్యా. నేను దాటిపోను. నువ్వు ఏదైతే నియమించావో అట్టుబడి ఉంటా. రెండు పడవల మధ్య డబుల్ గేమ్ ఆడను. రెండు తలుపులు లేవు. బయటికి వెళ్తే లోపలికి వస్తే దేవుడు ఇలా కాదు. నాలో నుంచి ఏం కోరుకుంటున్నారు చూసుకొని నేను నెరవేరుస్తాను. చివరి దినంలో కూడా మనం చెబుతున్నాడు ఇది రక్షణ దినం. మనకి దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక రేపు యేసుక్రీస్తు దినం, ఆ తర్వాత ఉగ్రత దినం. ఏ పరిస్థితి ఎలా ఉండదో తెలియదు. ఆ ఉగ్రత దినం రోజు ఇప్పుడు ఇలా రాక విషయంలో 4 ఒక్క మాట ముగిస్తున్నా. ఆ దినమున 7 స్త్రీలు ఒక్క పురుషుని పట్టుకొని మేము మా అన్నమే తిన్నాము, మా వస్త్రములే కట్టుకున్నాము, నీ పేరు మాత్రం మాకు పెట్టి నింద తీసివేయమని చెప్పుకున్నారు. ఆ దినమున ఏ దినమున ఉగ్రత దినమున 7 స్త్రీలు ఒక్క పురుషుని పట్టుకొని మా అన్నమే తిన్నాము, అయ్యా మా కూడు మీద తినడం, మా బట్టలే కట్టుకోవడం, మా దేవుడే పడడం, నీ పేరు వాళ్ళు పెట్టయ్యా. ఎందుకంటే ఆయన పేరు పెట్టాలి. ఇందాక ఒక మాట ప్రకటన గ్రంథంలో ఎవరిని తల మీద అయితే ఆయన ముద్ర వేసి ఉందో వారిని తప్పించి మిగతా వాళ్ళందరినీ వచ్చాడు. హలో, మిగతా అందరూ ఇంకా దేవుడు వచ్చాడు.
ఏడుగురు ప్రకటన గ్రంథంలో చెప్పిన 7 సంఘాలు, ఆ 7 స్త్రీలు 7 సంఘాల సదృశులు. ఆ 7 సంఘాలు ఒకటే పురుషుడు, ఆయన మన ప్రభువు యేసు క్రీస్తు. ఈ 7 సంఘాలు 7 రకాల డినామినేషన్, 7 రకాల బాధలు, 7 రకాల సిద్ధాంతాలు, 7 రకాల ఉపదేశాలు, 7 రకాల అనుభవాలు, 7 రకాలైనటువంటి భక్తి భావాలు కలిగిన వాళ్ళు అంటారంట. ఆయన సిగ్గులేదు, అయ్యా మా బాధ నేను చేసుకుంటా, మా బాధ నేను చేసుకుంటా, కానీ నీ ముఖం నాకి, నీ ముఖం నాకి, ఎందుకంటే ఆ ఉగ్రత నా మీద రాకుండా, ఆ ఉగ్రత తప్పించి అంతేగా ఆత్మ పొందవా, లోపడవా, తీర్మానం చేయవా, నిజంగా నమ్మకంగా యథార్థంగా బతకవా? నా వల్ల కావట్లేదయ్యా, అయినా నా సిగ్గు రావట్లేదయ్యా, నీకు వాసన పెడతానంటే, తోలు తీస్తానంటే, నీ ప్రశస్తమైన వస్త్రములకు ప్రతిగా గోల పడ్డాక తిప్పుతానన్నాడు. ఎంత మాట అనేది ఆలోచన ఏంటి? ఇక్కడ నుంచి మీ గోల పట్టుకొచ్చి మీ ఊర్లో తీసుకెళ్తే ఎక్కడ మీకు చూస్తే 2 ఊర్లు వస్తారు. రేపు లోకం మీ గోల పట్టుకెడితే బతుకుతావా? నీ అవమానం అవసరమా? ఆ ఉగ్రత తెలవని నీవు ఆ ఉగ్రతలో పాలు పొందకుండా ఉండాలి అంటే ఇదే రక్షణ. ఇది సువార్త కాదు, ఉపదేశం. సంఘంలో దేవుడు మాట్లాడుతున్నవాడ నీ పాపానికి, నీ అహంకారానికి, నీ గర్వానికి, దేవుడికి నువ్వు చూపించే అవిధేయతని, నువ్వు దేవుడికి వ్యతిరేకంగా ఆలోచించిన తలంపులని యారాధనకు పురుషుడిపోవలేస్తున్నాను. నువ్వు మనుషుల కొరకు చేయలేదు, మనుషులు ఎదురు చేయట్లేదు. నేను కోరేకపోతే నీకేమి, నువ్వు నవ్వుకుంటా సిగ్గులేదు. నేను ప్రభుత్వం గడపాలని కోరుకుంటున్నా. ప్రభు చిత్రమైతే నిజంగా అసలు నాకు ఈ ఇంటర్నెట్, ఈ వాట్సాప్, సెల్ ఫోన్, ఈ డబ్బులకి ఎంత దరిద్రం తీసేయాలని ఆశపడుతున్నా. ప్రభు చిత్తమైతే యేసు నామములో సమస్య తీరిన రోజు అసలు ప్రభు పాదాల దగ్గరికి వెళ్ళిపోతాయి. డబ్బులు ముట్టను నాకు అవసరం లేదు కూడా. మరి మా అన్నయ్య, మా దర్శన గారు, మా నాన్నగారు ఆ డబ్బాలు వేసి వాటమే అంటే నీకు ఇచ్చే పని లేదు, ఈ పోతే నీకు దోషమే. నేను ముట్టను, నాకు అవసరం లేదు. అట్లా నువ్వు నువ్వు ఇవ్వాల్సింది ఆ దేశంలో పోవాల్సింది. ఎందుకంటే నీ దగ్గర పాపం. దేవుని మందిరంలో ఉండాల్సింది నీ ఇంట్లో ఉండకూడదు, మందిరంలోకి రావాల్సిందే. దర్శనం పెట్టేసి ఇద్దాంలే ఉండకూడదు, వచ్చి మందిరం వేసి ముట్టకూడదని ఆశ. నిజం, ఈ ప్రపంచంలో నా సంబంధం లేదు. మొత్తం అన్నం పెట్టి ఇంకా ఖచ్చితంగా నియమించుకుంటా. కొంతమందిని మందిరంలో నియమించుకొని వాళ్ళకి అప్పచెప్పుకొని నేను పాదాల దగ్గర కూర్చుంటాను 24 గంటలు. ఇప్పుడు అయ్యగారు జీవసమాధి గారు చూసినట్టు చెప్పాలి. ఎవరైనా ప్రార్థన వస్తుంది, ప్రార్థన చేసి వాళ్ళ లోపలికి వెళ్ళిపోతారు. అంత ఆశపడి నాకు ఆ యుద్ధ దర్శనం బ్రతికి ఉండగా ఈ శరీరంతో, ఈ కళతో ఆయన చూడాలని ఆశ, కోరిక. అంత మించి నాకు లేవు. ఎప్పుడో పట్టకుండా ఒకటే చొక్కా, ఇప్పటికీ అదే వేసుకుంటాను. బయటికి వెళ్ళాను, వేరే కలర్ చొక్కాలు లేవు నాకు, ఉంటే మొత్తం బయటే తెల్లగానే ఉండాలి. వేరే రంగు నాకు వద్దు. రంగు కోరిక గుర్తు, తెలుగు సత్యమైన గుర్తు. అందుకే సత్యనుడికి తెల్లబట్టే గుర్తు పెట్టి ఎప్పుడు ఏర్పడలేదు. ఎందుకు నీకు సత్యనుడికి ఏం చేస్తున్నా తెల్ల వస్తున్నారంటే అంత అర్థం ఉంది. నువ్వు రంగు వస్త్రాలు కడుతున్నావు అంటే నీ కోరిక సావలేదు. కొంతమంది రంగులు చూస్తే ఎద్దులకి పెట్టి ఎలా పడతాయి. సింపుల్ సిటీ కోరుకోండి, వదిలేసి శాస్త్రం మానుకోండి, పెద్ద మనసు కలిగి ఉండండి. దేవుడి వరకు ఈ భూమి ప్రేరేపించుకోండి. మీరు ఎలాగో కొంచెం భక్తి చేశారు, మీకు దమ్ముంటే మీ పిల్లలతో పరిపూర్ణమైన భక్తి చేయించండి. మా మందిరంలో కొన్ని కుటుంబాలకు 100 మంది పిల్లలు ఉన్నారు. వాళ్ళ గురించి చెప్పాలని నాకు ఆశ కలిగింది, కానీ ఇక్కడ నుంచి ప్రవేశించేలాగా ఏదో పాస్ గారు వాళ్ళు మూడుంటాడు అనిపిస్తుంది చెప్పండి. కానీ చాలా పద్ధతిగా ఉంటారు. 3 మంది ఉంటారు. ఇందాక చెప్పానే నల్లదార కట్టే కట్టేసిన నల్లదార బయట మాకు తెగ అనుకుంటా ఉంటారు. వద్దు,
ఉన్నాడు. ఆయన కృపలో ఒలిగి ఉంటే విస్తీర్ణంగా అధికమవుతుంది ఆశీర్వాదం. దయచేసి ఈ రక్షణను వ్యర్థంగా పొందుకోక నువ్వు ఎలాగైనా పట్టగలరు. రాత్రి చెప్పాను కదా, ఆదివారం ఆరాధనకు పోనివ్వకూడదని ఒకని ఆటంకపరిచాడు, తీసేశాడు. ప్రభువాను తప్ప వేరే దిక్కులేదయ్యాడు. ఈరోజు వాడు 1000 మందికి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి దేవుడు తీసుకెళ్ళాడు. దేవుడు అలా చేస్తాడు, చెయ్యగలడు. ఇవి వాస్తవాలు, అతను కాదు. దానికి ఎగ్జాంపుల్ ఒక కోల్గేట్ పేస్ట్, జోయల్ కాస్ గోల్డ్ వ్యాపారం ఉంది కదా, జోయల్ కాస్ అతను ఒక క్రైస్తవుడు. చిన్న వ్యాపారంలో ప్రారంభించాడు. ఈ రోజున ప్రపంచ దేశాల్లో అతని వ్యాపారం వృద్ధి చెంది. అతను ఒక క్రైస్తవుడు. ఇలాంటి సాక్ష్యాలు ఎన్నో. వాళ్ళందరూ గొప్పవాళ్ళు. ఎందుకంటే మళ్ళా రాత్రి చెప్పాను, అబ్రహాం వాళ్ళు ఏం కోరుకోవాలి, వాళ్ళ కోరిక అంతా దేవుడే. అందుకే ఒక తీర్మానం చేసుకోండి, దేవుని కొరకు ఆశపడింది, దేవుని పోలికలో దేవుని స్వరూపంలో మారడానికి పెద్ద మనసు కలిగి ఉండండి. అతిశయించొద్దు, గర్వపడద్దు, ఎవరి గురించి ఆలోచన వదిలేసేది. మీరు భక్తి ఎలా చేస్తున్నారు, మీకు దేవుని మందిరం పట్ల ఎంత ఆసక్తి ఉంది, ఆరాధనకు ఎంత వ్యాధం వస్తున్నారు, దాన్ని బట్టి దేవుని ఆశీర్వదిస్తారు. అంతే. మిగతా టైంలో వచ్చి నా ప్రాణం తీసి నా కోసం ప్రార్థన ప్రార్థన, మీకు ఆ మనసు లేకుండా నేను ఎంత ప్రార్థన చేసి దేవుని ఆశీర్వదించండి. సమయంలో దేవుని దగ్గరికి మాట్లాడుతున్నాడు, అయ్యా సౌలు ఎట్టయిపోయాడు, అయ్యా సౌలు అట్టయిపోయాడు, అయ్యా రాజ్యం అట్టయిపోయింది, అయ్యా ఒక వ్యక్తి నోరు కొట్టుకున్నాడు. సమయం దేవుడు అంటాడు, సమయంలో నువ్వు ఎందుకు బాధపడుతున్నావు? అదే నేను వాడు పాడైపోతున్నాడు. పాడైపోతుంది వాడు నిన్ను వదిలిపెట్టి కాదు, నన్ను వదిలిపెట్టి. అడిగితే నేను బాధపడను, నువ్వు ఎందుకు బాధపడుతున్నావు? వాడిని వదిలేయండి. దావీదు తెచ్చుకుంటా, నువ్వు పాడైపోతావు, నన్ను వదిలేస్తే, దేవుని వదిలేస్తే, దేవుని మాట వదిలేస్తే, దేవుని ఆజ్ఞ వదిలేస్తే నువ్వు పాడైపోతావు. దేవుడు ఇంకొక చేసుకుంటాడు. నువ్వు భక్తిగా ఉండు, నువ్వు నమ్మకంగా ఉండు, దేవుడిని ఆశీర్వదిస్తాడు. ఈ అంత దినాల్లో నువ్వు తీర్మానం చేసుకొని ఆ మహా ఉగ్రత దినము తప్పించుకొని ప్రభువాని ఎదుట నిలబడాలి అంటే పౌలు గారు చెప్పినట్టు నా గురించి నీవు, నీ గురించి నేను ఒక మంచి సాక్ష్యం దేవుడికి చెప్పగలగాలి. ఈ రక్షణ దినమున ఒక తీర్మానంతో ప్రార్థన చేసుకోవాలి. అందరూ రాకడానికి సిద్ధపడే మనసు కలిగి దేవుని కొరకు ఎదురు చూసుకును గాక, నెలకోగలిగి ప్రార్థన చేయను గాక.